ఈరోజు రాష్ట్రంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ఎజెండా ఎప్పుడైనా ఒక అసెంబ్లీ అనేది ప్రజలకు సంబంధించిన విధానాలను తయారు చేయడానికి పవిత్ర దేవాలయం. కానీ ఈరోజు ఏపీ అసెంబ్లీలో ఏం జరగబోతుంది అంటే వస్తారా అనే పాట పాడుకునే పరిస్థితి ఏర్పడ్డది. రావయ్య బాబు అని ఇంకో పాట కూడా ఉంటుంది. అట్లాంటి పాటలు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పాడుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత నాకు హోదా ఇస్తేనే నేను వస్తానని జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నీకు హోదా ప్రజలు ఇవ్వాలి, మేమిచ్చేది కాదు, నువ్వైతే అసెంబ్లీకి రా బాబు అని ఒకరు, రాకపోతే నీ అంతు తెలుస్తామని ఇంకొకరు, రాకపోతే నీ జీతం కట్ చేసి డైరెక్ట్ స్పీకరు, ఇట్లా రకరకాల వాదనలు చేసుకుంటారు. కానీ ఈ వాదనలు ఒక్కరు కూడా ప్రజల పక్షాన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి ప్రజల ఎజెండా ఇది అని మాట్లాడకపోవడం దురదృష్టకరం. అసలు అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరగాలని ఇప్పుడు ఒక అంచనాకు వస్తున్నారు. ఇది బీఏసీలో నిర్ణయిస్తారు, బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్లో నిర్వహిస్తారు. అది ఎన్ని రోజులు జరుగుతున్నాయి. కాకపోతే ఒక అంచనా వారం నుంచి 10 వర్షాకాల సమావేశాలు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షము లేదు, అసలు ప్రతిపక్షమే లేదు. 11 సీట్లే ఉన్నాయి వైసీపీకి. మిగిలిన అంతా 93% స్ట్రైక్ రేట్ తోటి ఈడు ఎన్డీఏ కూటమి గెలిచింది. ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చేశారు. వాళ్ళు ఇంకా ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళని అడిగే పరిస్థితే లేదు. అందుకని ఈరోజు ఏంది, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్న సమస్యలు ఏంది, ప్రధానంగా రైతు సమస్య ఉన్నది. ఈ యూరియా సమస్యకు ముఖ్యమంత్రి ఎంతసేపటికి కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టి రేపు అసెంబ్లీలో చర్చ జరగాల్సింది. యూరియా ఎందుకు ఇలా తప్పుదారి పడుతున్నది అనేది యూరియా చర్చ జరగాలి. ఇంకొక సమస్య ఏంది, మెడికల్ కాలేజీలు. అవునన్నా కాదన్నా ప్రభుత్వము అత్యంత ఇంపార్టెంట్గా బాధ్యత తీసుకోవాల్సిన ప్రధాన రంగాలు ఒక 3 ఉన్నాయి. అది ఒకటి ఏంది, వైద్యం అత్యవసరం. ప్రజలకు అత్యవసరమైన వైద్యం అనేది అనేక డెవలప్డ్ కంట్రీస్లలో కూడా ఈరోజు ప్రభుత్వ వైద్యం అనేది ప్రభుత్వ విధానంలో ఉంటుంది, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో చేస్తున్నాము అని చెప్తున్నారు. అది ప్రైవేటీకరణ కాదు అని ఎవరు టీడీపీ నేతలు అంటున్నారు. కానీ జనం ఏమంటున్నారు అని అంటే అది ప్రైవేటీకరణే అని అంటున్నారు అనేది మనం ఒకటి చూడొచ్చు. దాదాపుగా 10,000 పీపీపీ మెడికల్ కాలేజీల నిర్మాణం అంటే ప్రైవేటీకరణ చేయడమా, ప్రైవేటీకరణ చేయడం అనేది జనాలందరూ అంటున్నారు. 60% మంది పీపీపీ అంటే ఈరోజు తెలియని పరిస్థితుల్లో లేరు జనాలు. పీపీపీ అంటే అందరికీ ప్రైవేటీకరణ అని తెలుసు. ఈరోజు ఎల్ఎన్టీ ఎందుకు తప్పుకుంటున్నాం అంటే లాభాలు రావట్లేదు, తప్పుకుంటారు. అది కూడా పీపీపీ మోడల్ అనేది జరిగింది. సో ఈ రోజు పరిస్థితి ఏంది, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ పరం అవుతున్నాయి. దీని మీద ఈరోజు రాజమండ్రిలోను, మచిలీపట్నంలోను, నంద్యాలలోను, వైజాగ్లోను ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు వైసీపీ. వాస్తవానికి విధాన నిర్ణయాలు ప్రధాన ప్రతిపక్షాలు అధికార పక్షాలు కూర్చొని ప్రజల పక్షాన ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. కానీ అది జరుగుతుందా? ఈరోజు అసెంబ్లీ సమావేశంలో దానికి అవకాశమే లేదు. ఇంకొకటి ఏంది, శాంతి భద్రతలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల మీద ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. శాంతి భద్రతల గురించి ఆల్రెడీ ఎవరు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మీరు శాంతి భద్రతలు అదుపు తప్పితే ఒక్కొక్కరు తాటా తీస్తామని అంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ శాంతి భద్రతలు ఏంది, ఏ పరిస్థితి స్థానికంగా టీడీపీ నాయకులు స్థానిక పోలీసులు ఏకమై ఇష్టారాజ్యంగా వ్యవహారం కొనసాగుతున్నది. అవినీతి విపరీతంగా పెరిగిపోతున్నది. వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అనే పరిస్థితి ఈరోజు శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అత్యంత నమ్మకంతో ఈరోజు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేయాలి అంటే ఈ సభల్ని అసెంబ్లీ సమావేశాలని ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళు ప్రధాన ప్రతిపక్షమా, అధమ ప్రతిపక్షమా, అసలు పనికిరాని ప్రతిపక్షమా, ఏదైనా కానీ ప్రజల యొక్క తీర్పుని మనం గౌరవించాలి. ఆ ప్రజల యొక్క తీర్పుని గౌరవించి వాళ్ళు అడుగుతున్నది ఏంది, హోదా అడుగుతున్నప్పుడు అది ఇవ్వడం వల్ల ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంది, ఆ హోదా ఇవ్వడం వల్ల వాళ్ళకు వచ్చే మేలేంది, ఒక వైపు తీసుకొస్తారా లేకపోతే చెడ్డ వైపు తీసుకొస్తారా అన్న ఒక చర్చ నడుస్తున్నది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశాల్లో కూడా ఈసారి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మేము రాము అని ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. వాళ్ళకు ఏంది, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఎందుకు వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అంటే ఒక రీజన్ ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్లకు అసెంబ్లీ మాన్యువల్లో ఇన్ని గంటల యొక్క వాళ్లకు మైక్ ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి అంటున్నారు. మీరు ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మేము ఇన్ని గంటలు మీకు మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ చేయము. మొన్న తెలంగాణలో కూడా ఇదే జరిగింది. కేవలం కాళేశ్వరం మీదనే సమావేశాలు పెట్టారు. తీరా హరీష్ రావు మాట్లాడితే 10 సార్లు
మైకును కట్ చేశారు. సో అట్లాంటప్పుడు ప్రతిపక్ష నేతలకు ప్రభుత్వాల మీద నమ్మకం పోతున్నది, ప్రజల్లో కూడా అసహనం పెరుగుతుంది. అలా జరగకుండా ఉండడానికి సరే మేము మంచి చేస్తున్నాం అన్న నమ్మకం ప్రభుత్వానికి ఉండి, గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయి, వీళ్ళని అసెంబ్లీ వేదికగా నిలదీస్తాం, మీరు దమ్ముంటే సమాధానాలు చెప్పండి అంటున్నారు. దమ్ముంటే సమాధానాలు చెప్పండి అన్నప్పుడు వాళ్ళు అడిగినది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి సమాధానాలు చెప్తే బాగుంటుంది అనే ఒక చర్చ మొదలైంది. మరి దీనికి ఈరోజు ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఏకపక్షంగా రేపు అసెంబ్లీ సమావేశాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకులు ఉంటారు. 6 ఆర్డినెన్స్లు రాబోతున్నాయి. 6 ఆర్డినెన్స్లు, ఆ 6 ఆర్డినెన్స్లు వీళ్ళు తీసుకొస్తారు, బిల్లులు పెడతారు, ఆ బిల్లులకు చట్టాలు అవుతాయి, చప్పట్లు కోరుతారు, అసెంబ్లీ సమావేశాలు ముగుతాయి. అసలు ప్రతిపక్షం లేని ఒక ప్రభుత్వము నిజమైన ప్రభుత్వమేనా, అది ఆ పద్ధతిలో కొనసాగడం మంచిదేనా అనే చర్చ లేవట్టినప్పుడు రేపు ప్రజల్లో ఇది ఒక చెడ్డ సంకేతాన్ని తీసుకెళ్లే అవకాశం ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈసారి కూడా ప్రతిపక్షం లేకుండానే జరుగుతాయా? ప్రతిపక్షాన్ని వచ్చేటందుకు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఎన్డీఏ కూటమి ఒక మెట్టు దిగి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాయా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఇది ఓవరాల్గా